జీవితం ఎవ్వడిని వదలదు, అందరి సరదా తీర్చేస్తుంది. మన టైం నడుస్తుందని ఎదుటివాడిని హేళన చేస్తే ఒకరోజు మనకు అదే జరుగుతుంది. ఈ చిన్న లాజిక్ అమెరికా అధినేత ట్రంప్ మర్చిపోయాడు. వయోభారంతో బైడెన్ తడబడిన ప్రతిసారి ట్రంప్ ఎగతాళి చేశాడు. ఇప్పుడు సీన్ మారింది. ఒకప్పుడు జో బైడెన్ను ఏ విషయంలో ట్రోల్ చేశాడో అదే ఎయిర్ ఫోర్స్ 1 మెట్లపై ట్రంప్ జారిపడ్డాడు. ట్రంప్ ఒక్కరే కాదు, బైడెన్ను ట్రోల్ చేసిన మరో నేత కూడా విమానం ఎక్కుతూ జారిపడ్డాడు. దీంతో కర్మ ఏ ఒక్కరిని విడిచిపెట్టదంటూ ట్రంప్ లక్ష్యంగా ట్రోల్స్ ట్రెండింగ్లోకి వచ్చాయి. ఇందుకు ఒకప్పుడు బైడెన్ను దారుణంగా ట్రోల్ చేసిన ట్రంప్ ట్రోలర్స్ చేతికి ఎలా చిక్కాడు? కర్మ రిటర్న్స్ అంటూ అమెరికా అధ్యక్షుడిని నెటిజన్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఇవాళ టాప్ స్టోరీలో చూద్దాం. మూడేళ్ల క్రితం అప్పటి అమెరికా అధ్యక్షుడు బైడెన్పై వెల్లువెత్తిన ట్రోలింగ్స్కు ఉదాహరణ ఈ వీడియో. లేటు వయస్సులో ప్రపంచంలోనే శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడిగా పగ్గాలైతే చేపట్టారు, కానీ వయోభారంతో ఆ పదవికి పూర్తిగా న్యాయం చేయలేకపోతున్నారనేది అమెరికన్ల వాదన. నిజమే, పెద్దన్న పాత్రలో ఉండాల్సిన తమ అధ్యక్షుడు ప్రపంచం ముందు అబాసు పాలవుతుంటే ఎవరికి మాత్రం నచ్చుతుంది? అది కూడా ట్రంప్ హయాంలో పోయిన అమెరికా కీర్తి ప్రతిష్టలను తిరిగి పునరుద్ధరిస్తానన్న హామీతో బాధ్యతలు అందుకున్న జో బైడెన్ తన తీరుతో తాను నవ్వుల పాలవ్వడమే కాకుండా దేశానికి సైతం చెడ్డ పేరు తీసుకొస్తున్నారని అమెరికన్లు తెగ ఫీల్ అయిపోయారు. అందుకు కారణం లేకపోలేదు. చాలా సందర్భాల్లో బైడెన్ తానేం చేస్తున్నారో తనకే తెలియకుండా వ్యవహరించారు. ప్రతిష్టాత్మక ఎయిర్ ఫోర్స్ 1 విమానంలో ప్రయాణించే సమయంలో ఎన్నోసార్లు తడబడి పడిపోయారు. ఇదొక్కటే కాదు, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ను ప్రెసిడెంట్ అని టంగ్ స్లిప్ అయ్యారు. మంత్రుల పేర్లు, హోదాలు చెప్పే క్రమంలో తానేం మాట్లాడుతున్నారో తనకే తెలియదన్నట్లు వ్యవహరించారు. ఆ తర్వాత అమెరికన్ కాంగ్రెస్ని ఉద్దేశిస్తూ కీలక ప్రసంగం చేశారు. అక్కడ అదే తీరు, అదే తడబాటు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి అయితే ప్రస్తావించారు, కానీ ఉక్రెయిన్ను ఇరాన్ అంటూ వ్యాఖ్యానించి మనసులో నాలుక కరుచుకున్నారు. ఇలా 1, 2 కాదు, వైట్ హౌస్లో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుండి అధ్యక్ష పదవి నుండి దిగిపోయే వరకు మతిమరపు, తడబాట్లతో తాను ఇబ్బంది పడడమే కాకుండా తన డెమోక్రటిక్ పార్టీని టెన్షన్ పెడుతూ వచ్చారు. సింపుల్గా చెప్పాలంటే ప్రపంచంలోని కష్టాలన్నీ బైడెన్కే వచ్చాయా అనేలా ఉండేవి పరిస్థితులు. అందుకే బైడెన్ను నెటిజన్లు ఒక రేంజ్లో ట్రోల్ చేశారు. ఇలా ఒక్కడేంటి, బైడెన్ అమెరికా అధ్యక్షుడిగా ఉండగా ఎన్నో సందర్భాల్లో అబాసుపాలయ్యారు. జో బైడెన్ను నెటిజన్లు ట్రోల్ చేయడం తప్పు కాదు. బైడెన్ తడబాటు వ్యవహారాలపై ప్యారడీలు పుట్టుకురావడం తప్పు కాదు. ఎందుకంటే ట్రోలర్స్ పనే అది. ఎవరు ఎప్పుడు దొరుకుతారా అని ట్రోలర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించి మరోసారి ప్రెసిడెంట్ అవ్వాలని ప్లాన్ చేసుకున్న డొనాల్డ్ ట్రంప్ ట్రోల్ చేయడమే క్షమించరాని నేరం. బైడెన్ పవర్లో ఉన్నంతకాలం డొనాల్డ్ ట్రంప్ అదే చేశాడు. ఎయిర్ ఫోర్స్ 1 మెట్లపై జో బైడెన్ తడబడిన ప్రతిసారి ట్రంప్ టార్గెట్ చేశాడు. జో బైడెన్ అమెరికా పరువు తీసేస్తున్నారని, వయోభారంతో బాధపడుతున్న బైడెన్ అధ్యక్ష పదవి నుండి దిగిపోవాలని డిమాండ్ చేశాడు. ట్రోలర్స్ కంటే హీనంగా బైడెన్ను ఎగతాళి చేశారు ట్రంప్. కర్మ ఎవరిని వదలదన్న నిజాన్ని మరిచి మరీ రెచ్చిపోయాడు. కట్ చేస్తే అప్పుడు బైడెన్కు జరిగిందే ఇప్పుడు ట్రంప్కు కూడా జరిగింది. న్యూజెర్సీలోని ఎయిర్ ఫోర్స్ 1 విమానం మెట్లెక్కుతున్న సమయంలో ట్రంప్ జారిపడ్డారు. ట్రంప్ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో క్యాంప్ డేవిడ్కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ట్రంప్ మెట్లపై చేయి వేసి పైకి లేచారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నాడు బైడెన్ను ట్రోల్ చేసిన మరో రిపబ్లికన్ నేత ప్రస్తుత విదేశాంగ మంత్రి మార్కో రూబియో సైతం కింద పడిపోయాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఇద్దరికి సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కర్మ తిరిగి రావడం అంటే ఇదే అని నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరికొందరు బైడెన్ 2.0 ట్రంప్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు అయితే నాడు ఇదే విషయంలో జో బైడెన్ను అధ్యక్ష పదవి నుండి దిగిపోమ్మని డిమాండ్ చేసిన ట్రంప్ ఇప్పుడు ప్రెసిడెంట్ సీటు నుండి దిగిపోతారా అని ప్రశ్నిస్తున్నారు. దీనిని ట్రంప్ ఎలా సమర్థించుకుంటారో చూడాలి.